హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే మేమిద్దరు కలిసి అడవికి వెళ్తున్నాం. సో అడవికి ఎందుకు అనేసి అంటే ఈ సమ్మర్ సీజన్లో దొరికే అడ్డకాయల వేటకి. చూడండి, చాలా హైట్లో ఉన్నటువంటి కొండ మీద అయితే ఉన్నామన్నమాట. అడ్డకాయల కోసం మేము ఇద్దరు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాం. దట్టమైన అడవి మాత్రమే కాదు, కొంచెం హైట్గా ఉంటుంది అన్నమాట. అప్పెక్కాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ సాహసం చేయాలి. ఈ కొండకి రావాలంటే ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అడవిలోకి అడ్డకాయల కోసం వచ్చాము. ఇవే అవి అనమాట. ఇక్కడ లోపల ఉన్న పిక్ అయితే కాల్చిన తర్వాత మాత్రం చూపిస్తాం. ఫ్రెండ్స్, మా అరకు అడవి ప్రాంతాల్లో ఈ సమ్మర్ సీజన్లో దొరికేటువంటి అడ్డకాయలు అనమాట ఇవి. అండ్ ఇవైతే పండగ చేసిన తర్వాత వీటిని కలెక్ట్ చేసుకొని తింటారు. ఈ సీజన్లో మాకు అడవిల్లో చాలా ఎక్కువ దొరుకుతాయి. సో నేను మా మిస్సెస్ అయితే వచ్చాము, తను కలెక్ట్ చేస్తుంది. చూడండి, కనిపిస్తున్నాయి కదా పైన, అవే. ఇది ఇక్కడ అడ్డాకులు ఉన్నాయి చూడండి, వాటి మీదకి ఇవైతే కాయలకి ఇలా కాస్తాయి అన్నమాట. వీటిని కాల్చుకోవచ్చు, అలాగే ఉడకబెట్టి లోపల ఉన్న పిక్కని అయితే తీసి తింటాము. ఫుల్ ప్రాసెస్ ఈ వీడియో ద్వారా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో మా ఆవిడైతే కలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఈ సంవత్సరం అయితే చాలా తక్కువనే వచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ తీసాం వీటిని. అండ్ మీ ఏరియాలో ఎంతమంది వీటిని కలెక్ట్ చేసుకుంటారు కామెంట్ ద్వారా చెప్పండి. చాలా హైట్లో ఉన్నాయి చూడండి కాయలు అయితే. ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు, చాలా తక్కువనే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో వచ్చి తీసాము, చాలా ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ. ఓకే, చాలా పెద్ద అడవి ఇది మొత్తమును. మేము వీలైనంత వరకు ఈ అడవి మొత్తం తిరిగి మాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మేము కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. చూడండి, మిస్సెస్ అయితే కొన్ని తీసుకుంటుంది. పైన ఎక్కాలి, నేను పైన ఎక్కితే కానీ అవన్నీ తీసుకోలేను. చూడండి, చాలా పైకి ఉన్నాయి అవి అయితే. అలా మీదకి ఎక్కాలి, కొంచెం సేపుగా ఎక్కాలి. కొంచెం రిస్కీగానే ఉంటుంది వీటికి కలెక్ట్ చేసుకోవడం. పైకి ఎక్కంటే గుడ్ల గొబ్బలా చూస్తుంది, సో మనమే ఎక్కాల్సి ఉంటుంది. చాలా హైట్లో ఉన్నాయి అడ్డకాయలు అయితే, పైకి ఎక్కి మనము తీసుకోవాల్సి ఉంటుంది. వా, ఇలా చెట్టు మీద పైకి ఎక్కి ఏరాల్సి వస్తుంది. మేడం గారు అయితే హ్యాపీ కూర్చున్నారు, షాప్ తీరుస్తున్నారు. నవ్వు అడి అమ్మ బంటి పట్టుకో. చాలా ఉన్నాయి కానీ పైన కొంచెం రిస్క్ చేయాల్సి వస్తుంది కరెక్ట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపిస్తాను ఈ అడ్డకాయలు ఏరడానికి నేను ఎంత హైట్ ఎక్కి సాహసం చేస్తున్నాను అన్నది. వీటిని ఏరడం అన్నది మామూలు విషయం కాదు. హైట్లో ఉంటే మాత్రం తప్పకుండా చెట్టు ఎక్కి ఏరాల్సి వస్తుంది. నేను చాలా హైట్లో ఉన్నా, చూడండి చెట్టు మీద ఉన్నాను. చూపిస్తాను. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది, ఊగుతుంది అసలు. ఇది మామూలుగా ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. వీటిని కలెక్ట్ చేసుకోవడానికి, వీటిని ఏరడానికి ఎంత కష్టపడి ఎక్కానంటే ఆయాసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. మీ ఏరియాలో ఎంతమంది వీటిని ఏరి తీసుకెళ్ళి తినడానికి కష్టపడతారు అన్నది కింద కామెంట్ చేయండి. నేను మాత్రం చాలా కష్టపడి వెళ్తున్నా. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో వ్యూ. అండ్ నా చేతిలో మొబైల్ పెట్టి రికార్డ్ చేస్తున్నా, ఎటువంటి స్టిక్ లేదు. స్టిక్ ఉంటే చుట్టూ చేస్తాను. వాము, ఈ అడవి మొత్తం తిరిగేస్తాను చూడండి. మా విలేజ్ అయితే అటువైపు చివరిన ఉంటుంది. ఇది మొత్తం అడవినే.
ఇదేంటి ఇంత చిన్నగా ఉంది. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూసుకొని ఇదిగోండి చూడండి. ఈ సైజులో ఉన్నాయి, బాగుంటాయి అన్నమాట. లోపల పిక్క కూడా పెద్ద సైజు ఉండే. చూడండి, ఇలా ఉండాలి, దగ్గర ఫుల్గా కాస్తుంటే బాగుంది. ఈ పాటికి మాకు కావాల్సినవన్నీ ఏరిసి వెళ్ళిపోవాల్సిందే. వీటిని ఒకటొకటి తీయాలి, ఒకేసారి తీద్దామంటే మాత్రం అసలు అవ్వదు. చూడండి ఇట్లా, ఓహ్ కింద పడిపోయింది ఒకటి. ఫ్రెండ్స్ చూడండి, ఆ చివారిన ఎక్కినాను నేను అడ్డకాయలు కొన్ని తీసుకుందామని. అయితే భయం వేసింది విరిగిపోద్ది అనుకొని కొన్ని అయితే నేను పడేసినాను పైనుంచి. ఈ చెట్టు దగ్గర మేము ఇవన్నీ కొన్ని మేమైతే ఏరేమన్నమాట. మామిడి కింద పడినవన్నీ తీస్తుంది. చెట్టు చూడండి, ఇవైతే నల్ల జీడి పళ్ళు అనమాట. సో ఇవి ఇంకా రెడీ అవ్వలేదు. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, కొంచెం పెద్ద కాయలు అనమాట. ఇలా పెద్ద సైజులో ఉన్నవి బాగుంటాయి. లోపల ఉన్న పిక్కలు కూడా పెద్ద సైజుగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మా విలేజ్కి సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చినాం అనమాట, కొండ మీద. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ సూపర్గా ఉంది. ప్రజెంట్ అయితే అడవిలో ఉన్నాము. ఇప్పటి వరకు అడ్డకాయలు ఏరుతూనే ఉన్నాము. టైం అయింది కాబట్టి ఆకలేస్తుంది, ఏం తెచ్చుకోలేదు వాటర్ తప్పించి. మేమున్న ఎత్తైన కొండ నుంచి ఇది అవుట్ సైడ్ వ్యూ చూడండి. రోడ్ కనిపిస్తుందా? చివరిన ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అందంగా కనిపిస్తుంది. పెద్ద కొండ దగ్గర నుంచి ఆనుకుని అలాగా అది మా విలేజ్కి పక్క విలేజ్కి వెళ్ళింది అనమాట. మా ఊరికి వచ్చిన రోడ్ ఇది, లైట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇలా వెళ్తే మనకు మెయిన్ రోడ్ ఈ కొండ కిందకు ఉంటుంది. చివరిన ఉక్కుంపేట పాడేరు కనిపిస్తుంది. క్లైమేట్ అయితే డల్గా ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు, కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మార్నింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది అనమాట. బాగా ఆకలిన్న కోతి తిండి కోసం ఆరాటపడితే ఎలా ఉంటుందో మావిడి చూసి తెలిసింది. చాలాసేపు నుంచి అడ్డకాయ ఏదైతుందో లోపల ఉన్న పిక్కని తీయడానికి రాయితీ కొట్టి పగలగొడుతుంది. అసలు లోపల ఉన్న పిక్కని తీయడానికి ఎంత తంటాలు పడిందో అసలు నేను చూసి అయితే నవ్వుకున్నా. చాలాసేపటి నుంచి లోపల ఉన్న పిక్క అంతా పగిలిపోతుంది కానీ తీయలేకపోతుంది. ఫైనల్గా తీసిన తర్వాత దాన్ని నవ్వు చూడండి ముఖం మీద. సో మొత్తానికి అయితే లోపల ఉన్న పిక్కని అయితే తీసింది. అడ్డకాయ అనమాట, పచ్చిది, పగలగొట్టి చూపిస్తున్నాను. లోపల పిక్క ఇది ముదురుదేనా? అడ్డకాయలో లోపల ఉండేటువంటి పిక్క ఫ్రెండ్స్. ఇది చాలా కష్టపడి పగలగొట్టి తీసింది. ముదిరిందా లేక లేతగా ఉన్నాయని. కొంచెం ముదురుగా ఉండి బాగుంటాయి అన్నమాట ఇవి. ఏమైందమ్మా అలా కూర్చున్నావు? అలసిపోయావా? ఫ్రెండ్స్ అడవి మొత్తం తిరిగి అలసిపోయామన్నమాట. రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మళ్ళీ చెట్టు ఎక్కాలి. పైన ఉన్నాయి కొన్ని. మొత్తం చెట్టు మీద ఎక్కితేనే కానీ దొరకట్లేదు. అడ్డకాయలు అయితే కిందన ఏం లేవు.
వాళ్ళకి ఇంతవరకు మేము ఏరినవి ఇవి అడ్డకాయలు. ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా. అన్నీ ఒకే దగ్గర పోగు చేసుకొని మనకు సరిపోతాయి లేదన్నది చూసుకొని మనం అవి తీసుకెళ్దాం అనమాట. ఇంకా ఉన్నాయి ఇక్కడ అలసిపోయి నేను చెట్టు ఎక్కి కింద ఉన్నవన్నీ నువ్వే ఏరాలి. మరి అలా నింపుతారా? ఆకలిస్తుంది. ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఎప్పుడు ఉడకబెట్టుకొని తిందామని ఉంది. అండ్ నీట్గా అప్పుడు బుర్ర మీద మోసుకోవడానికి బాగుంటుంది. మొత్తానికి అడ్డకాయలు ఏవైతున్నాయో ఇంటికి తెచ్చి ఇలా తప్పేల మీద ఉడికించుకున్నాం అనమాట. ఇలా మా నాన్నగారు ఉడకనివన్నీ సపరేట్ చేస్తున్నారు. ఉడికినవి మాత్రం నీట్గా లోపల ఉన్న పిక్కని తీసుకోవచ్చు. ఒకవేళ ఉడకలేదనుకో వీటిని తీయడానికి చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. మీకు చాలామందికి వీటి గురించి తెలుసు. ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా కొంచెము లోపల ఉన్న పిక్కని తీయాలంటే ఈజీగానే తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలా ఈజీ ప్రాసెస్. ఉడికిన తర్వాత చూడండి, మావిడైతే చాలా ఈజీగా తీస్తుంది. ఇవన్నీ మావిడ తీసినవన్నీ. ఈ పిక్కలని సపరేట్ చేస్తుంది. పైన ఉన్నటువంటి తొక్కను తీసి లోపల ఉన్న పిక్కవని తీసి తినేస్తుంది అసలు. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఈ సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం నేను తినడం అనమాట. అండ్ మీరు ఎంతమంది ఈ అడ్డ పిక్కలు వేటకెళ్ళి తింటారు అన్నది కింద కామెంట్ ద్వారా చెప్పండి. ఈ అడ్డకాయలని వేటాడి లోపల ఉన్న పిక్కని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారనమాట. కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ చాలా మట్టుకు ఉడికించిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు కొంచెం వేసి అండ్ తపేలాలో మళ్ళీ అయితే ఉడికిస్తున్నారనమాట. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ ఉడికించినవన్నీ మేమైతే ఇద్దరు తీస్తున్నాము. అండ్ రెండో రౌండ్ మళ్ళీ ఉడికిస్తున్నాడు. నేనైతే కూర్చొని అసలు పిక్కలను తీసి చాలాసేపు తిన్నాను. కడుపు నిండా తిన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీరు ఎవరన్నా అడ్డకాయలు వేట వెళ్ళి తినలేదు అనుకుంటే మాత్రం ఈ సమ్మర్లో మిస్ అవ్వకుండా వెళ్ళి తినాలనుకోవచ్చున్నాను. మీ ఏరియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఒకవేళ లేకపోతే మా ఏరియా వచ్చేయండి, కలిసి తిందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.